హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము మెథడాలజీ ప్రీవియస్ టెట్ బిట్స్లో భాగంగా మ్యాథ్స్ స్టార్ట్ చేసాం. మ్యాథ్స్ మెథడాలజీలో నిన్న పార్ట్ 1 పెట్టేశాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఫస్ట్ ప్రతి బిట్కి కూడా వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను పెట్టే ఎవ్రీ వీడియో కూడా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ చాలామంది మెథడాలజీ అనేది ఏపీకి యూజ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఏపీకి మెథడాలజీ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. పిఐఈ కూడా ఏపీకి యూజ్ అవుతుంది. కంటెంట్లో చూసుకున్నట్లయితే సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది. జస్ట్ తెలుగులో మాత్రమే కొన్ని టాపిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అంతే. అది కూడా గ్రామర్ పార్ట్ మొత్తం సేమే ఉంటుంది. జస్ట్ కవులు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను పెట్టే ఎవ్రీ వీడియో కూడా చాలామంది ఏపీ వాళ్ళు అడుగుతున్నారు, యూజ్ అవుతుందా, ఏపీకి యూజ్ అవుతుందా అని. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ యూజ్ అవుతాయి. మెథడాలజీ కూడా యూజ్ అవుతుంది. ప్రతి వీడియో చూస్తున్నారు కదా, చూసినప్పుడు అందులో క్వశ్చన్ కనబడగానే మనకు అర్థమైపోతుంది అది మనకు యూజ్ అవుతుందా లేదా, అది మన సిలబస్లో ఉందా లేదా అని ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కదండి. నేను చెప్పే ప్రతి వీడియో మాత్రం తెలంగాణ ఎస్జిటికి సంబంధించినవి. వీడియోలో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, తెలంగాణ ఎస్జిటికి సంబంధించినవి. సో ఏపీకి కూడా చాలా సబ్జెక్ట్స్, చాలా టాపిక్స్ సిమిలర్గానే ఉంటాయి కాబట్టి మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది డెఫినెట్గా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో చేయని వారు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఆ వీడియో ఎలా ఉందో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. అందులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. సో ఏంటి అంటే యూస్ఫుల్ కంటెంటే ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని థాట్ అంతే. ఓకే, చూడండి ఈ బిట్ చూడండి, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్వశ్చన్ని చూద్దాం. ఈ బిట్ చూడండి, గణిత బోధనా పద్ధతులు ఇచ్చారు, వాటి విధానాలతో జతపరచాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆగమన పద్ధతి, నెక్స్ట్ నిగమన పద్ధతి, నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి, నెక్స్ట్ అన్వేషణ పద్ధతి. ఓకే, నేను నిన్నటి నుండి చెప్తున్నాను ఆగమన పద్ధతి గురించి. తెలుగు మెథడాలజీలో కూడా చెప్పాను. ఏంటి ఆగమన పద్ధతి అంటే, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు వెళ్తారు, ఉదాహరణల ద్వారా సూత్రాన్ని ప్రతిక్షేపిస్తారు, సూత్రీకరణ చేసే పద్ధతి ఆగమన పద్ధతి అని చెప్తూనే ఉన్నాను. ఓకే, నిగమన పద్ధతి ఏంటి, ఇందులో తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తారు. అవునా, ఇందులో డైరెక్ట్గా మనకు సూత్రాన్నే యూజ్ చేయడం జరుగుతుంది. అవునా, దానికి ఉపసూత్రాలను కూడా ప్రతిక్షేపించడం జరుగుతుంది. దీన్నే నిగమన పద్ధతి అంటారు. ఓకే, ప్రయోగశాల పద్ధతి అంటే ఏంటి, విద్యార్థులకు ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆ యాక్టివిటీని ప్రయోగపూర్వకంగా చేయడానికి ప్రోత్సహించడం అన్నట్టు, దీన్నే ప్రయోగశాల పద్ధతి అంటారు. అన్వేషణ పద్ధతి దాంట్లోనే ఉంది కదా, అన్వేషించడం అంటే ఒక యాక్టివిటీని పిల్లవాడు వాని క్రియేటివిటీతో కంప్లీట్ చేయడం అన్నట్టు. ఓకే, సో వీటన్నింటినీ చూస్తే ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్దాం. చూడండి, ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని తార్కికంగా ఉత్పన్నం చేయడం. ఏంటి, ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని ఉత్పన్నం చేసేది మనకి నిగమన పద్ధతి. అంటే సహాయక సూత్రాలను రాస్తున్నాం, సో దీన్ని మనం నిగమన పద్ధతిలో తీసుకుంటాం. సో ఏంటి, ఫస్ట్ ఆప్షన్ బి, నిగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ చూడండి, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం. అంటే క్రియేటివిటీతో ఆలోచించి దానికి పరిష్కారాలను కనుక్కుంటున్నాడు. ఇది దేని కిందకి వస్తుంది, మనకి అన్వేషణ పద్ధతి కిందికి వస్తుంది. అవునా, సో బి అనే దానికి 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నిర్దిష్ట సందర్భాల నుండి సాధారణీకరణకు ప్రయాణించడం. అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు అన్నట్టు. సో ఇది మనకి ఆగమన పద్ధతి కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, విద్యార్థులను ఆచరణాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా చేయడానికి ప్రోత్సహించడం. ఇందులోనే ఉంది కదా ప్రయోగాత్మకంగా, సో ఇది ప్రయోగశాల పద్ధతి కిందికి వస్తుంది. ఓకే, క్లియర్, ఇది మనకి ఆన్సర్స్ చూసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం. చూడండి, ఏకి 3, ఈకి 1, సికి 4, డికి 2. ఓకే, ఎక్కడ చూడండి, ఆప్షన్స్ కూడా చూడండి డిఫరెంట్గా ఇచ్చాడు. లైన్గా ఏబిసిడి అని ఇవ్వలేడు, డిఫరెంట్గా ఇచ్చాడు. సో మనం ఇది చూసుకొని ఆన్సర్ చేయాలి. ఏకి 3 కదా, ఎక్కడుంది ఏకి 3, ఇదిగోండి 4th ఆప్షన్లో ఉంది. ఏకి 3, డికి 2, బికి 1, సికి 4. సో మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇందులో. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క ముఖ్య లక్షణాలు. ఈ బిట్ జనరల్ బిట్ అండి. సో మనకు కొంచెం కంటెంట్ మీద అవగాహన ఉన్నా కానీ ఈజీగా బిట్ చేయవచ్చు.
మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది క్వశ్చన్. చూడండి, ఫస్ట్ భావాలను స్పష్టంగా ప్రదర్శించడం. ఎస్, భావాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది కదా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో. సో మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి, ఫజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలు వచ్చు ప్రశ్నలను చేర్చడం. ఫజిల్స్ ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, బహుళ సమాధానం వచ్చే ప్రశ్నలు కూడా మనకి గణిత పాఠ్యపుస్తకంలో ఉంటాయి. ఓకే, సో మనకి ఈ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం అని చెప్పొచ్చు. నెక్స్ట్ భావాలను సరళం నుండి సంక్లిష్టానికి అమర్చడం. ఎస్, అంతే కదా, ఈజీ వే నుండి హార్డ్ వేకి అమర్చితే అది మంచి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం అవుతుంది. సో మనకి సి కరెక్టే అవుతుంది. నెక్స్ట్ దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం. ఎస్, మ్యాథ్స్లో దృశ్య అభ్యసనం అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఒక లెక్క చేయాలి అంటే కంపల్సరీ అది మనకు కనబడాలి. ఊహల్లో అయితే చేయం కదా, అమూర్తంగా అయితే ఆలోచన చేయం కదా. డి కూడా కరెక్టే అవుతుంది. సో ఏబిసిడి అనేది కరెక్ట్. ఇక్కడ డి ఆప్షన్ ఏబిసిడి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది చాలా ఈజీ బిట్, నార్మల్గా జనరల్గా థింక్ చేసైనా పెట్టవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, గణితంలో వినోదం మరియు అభ్యసనం రెండింటి అనుభవాలు కలిగించే కార్యకలాపాలు. అంటే మ్యాథ్స్లో వినోదం అంటే ఆ పిల్లవాడు ఎంజాయ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అభ్యసనం అంటే నేర్చుకోవాలి. ఓకే, ఈ రెండు అనేవి ఈ క్రింది వాటిలో వేటిని సాటిస్ఫై చేసేవో చూడాలి మనం. ఓకే, అంటే ఎంజాయ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. చూడండి, ఫస్ట్ ఏ ఆప్షన్, ఎక్కువ సంఖ్యలో ఏకరీతి సమస్యలను పరిష్కరించడం. ఇది ఇక్కడే మనకు రాంగ్ కదా, ఎందుకంటే ఒకే రకమైన ప్రశ్నలని చాలా ఇస్తే ఆ పిల్లవాడికి బోర్ కొడుతుందే తప్ప దాంట్లో ఫన్ అనేది క్రియేట్ కాదు, లెర్నింగ్ అనేది జరగదు. సో మనకి ఇది ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, గణిత సంబంధిత కథలను చదవడం. ఎస్, ఇది మనకు అవుతుంది. ఎందుకంటే ఏ పిల్లవాడు అయినా కానీ కథలను చదవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ కథలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అక్కడ, అండ్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాడు. అవునా? సో మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చిక్కు ప్రశ్నలు మరియు మెదడు మేతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం. ఎస్, ఇది కూడా అవుతుంది. చిక్కు ప్రశ్నలు ఉన్నప్పుడు పిల్లవాడు ఆలోచిస్తాడు, అంటే అక్కడ నేర్చుకుంటాడు. అలాంటి క్వశ్చన్స్ విన్నప్పుడు వాళ్ళలో ఒక ఫన్ అనేది క్రియేట్ అవుతుంది, ఎంజాయ్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. సో మనకి అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు రాసిన పరిష్కారాలను బోర్డు నుండి కాపీ చేయడం. ఇక్కడ లెర్నింగ్ అనేది జరుగుతుందా? డైరెక్ట్గా చూసి అక్కడ నుండి ఇక్కడ కాపీ చేసుకుంటాడు కాబట్టి లెర్నింగ్ అనేది జరగదు. సో మనకి బీసీ అనేది కరెక్ట్. ఎందులో ఉంది? సెకండ్ వన్. సో బీసీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బిట్, పాఠశాలలో గణిత వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ చూడండి, పాఠశాలను అలంకరించడం మరియు విద్యార్థులను ఆకర్షించడం. నెక్స్ట్ చూడండి, విద్యార్థులను అలసిపోయేలా మరియు విసుగు చెందేలా చేయడం. నెక్స్ట్ విద్యార్థులు గణితాన్ని ఆనందంతో నేర్చుకోవడంలో సహాయపడడం. నెక్స్ట్ ఇంటి పనిని మరింత కష్టతరం చేయడం. చూడండి, ఆప్షన్ చదువుతుంటేనే మనకి ఆన్సర్ అనేది స్ట్రైక్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పాఠశాలను అలంకరించడం మరియు విద్యార్థులను ఆకర్షించడం. ఇది మనకు మ్యాథ్స్ రీసోర్స్ యొక్క మెయిన్ పర్పస్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ విద్యార్థులను అలసిపోయేలా మరియు విసుగు చెందేలా చేయడం. అలా ఉంటే అది అసలు లెర్నింగే అవ్వదు. సో మనకి ఇది అవ్వదు. నెక్స్ట్ విద్యార్థులు గణితాన్ని ఆనందంతో నేర్చుకోవడంలో సహాయపడడం. ఎస్, మ్యాథ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ లెర్నింగ్ జరిగేటప్పుడు అది ఎంజాయ్మెంట్గా ఉంటేనే ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో మనకి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటి పనిని కష్టతరం చేయడం. ఇంటి పనిని కష్టతరం చేస్తే అది మంచి రీసోర్స్ అవుతుందా? అవ్వదు కదా. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ ఈ పేజ్ చూడండి, హెర్బార్ట్ సోపానం కానిది ఏది అని అడిగాడు. నిన్నే డిస్కస్ చేసాం మనము. హెర్బార్ట్ సోపానాలు 6 ఉంటాయి అని. ఏంటంటవి? సన్నాహం, సమర్పణ అంటే విషయ విశదీకరణ అని, నెక్స్ట్ సంసర్గం, నెక్స్ట్ సాధారణీకరణం, నెక్స్ట్ అన్వయం, నెక్స్ట్ పునర్విమర్శ. ఈ 6 కూడా మనకి హెర్బార్ట్ సోపానాలు. ఓకే, ఇందులో కానిది ఏది అని అడిగాడు. ఫస్ట్ చూడండి, దృశ్యీకరణ. ఈ 6 దృశ్యీకరణ వచ్చిందా? రాలేదు కదా. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ విషయ విశదీకరణ అంటే సెకండ్ వన్ సమర్పణ అని చెప్పాను కదా, దీన్నే విషయ విశదీకరణ అనేది కూడా సమర్పణ కిందికే వస్తుంది. సో మనకి ఇది అవుతుంది. నెక్స్ట్ అన్వయం. అన్వయం చూడండి, ఫిఫ్త్ వన్ చెప్పా కదా అన్వయం, ఇది అవుతుంది. నెక్స్ట్ సన్నాహం చూడండి, ఫస్ట్ వన్ సన్నాహం. ఓకే, సో మనకి ఫస్ట్ వన్ అనేది దృశ్యీకరణ అనేది మనకి ఆన్సర్ అవ్వదు. క్లియర్? హెర్బార్ట్ సోపానాలు
ప్రతి ఒక్కటి చూసుకోండి. ఇలా ఆర్డర్లో పెట్టమని అడగొచ్చు, లేదు అంటే అయినదేది కానిదేది అని కూడా మనకు బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. నిన్న నుండి నేను ఈ బిట్ కూడా చెప్తూనే ఉన్నాను. లోప నిర్ధారణ మూల్యాంకనం ఈ క్రింది వాటిలో దేనికి సహాయపడుతుంది? మనకు మూల్యాంకనాలు చెప్పాను కదా, లోప నిర్ధారణ మూల్యాంకనం అని, సంకలన మూల్యాంకనం అని, సంగ్రహణాత్మక మూల్యాంకనం అని, నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనం అని చెప్పాను. సో ఇందులో లోప నిర్ధారణ గురించి వచ్చింది. ఏంటి లోప నిర్ధారణ అంటే పిల్లవాడి యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి, ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్ పట్ల పిల్లవాడికి ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి మనం ఉపయోగించేది లోప నిర్ధారణ మూల్యాంకనం. అవునా? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, విద్యార్థులకు గ్రేడులు ఇవ్వడానికి. ఇది అవ్వదు. విద్యార్థుల గ్రేడు ఇవ్వడానికి ఉపయోగించేది ఏంటి మనకి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. సో ఫస్ట్ ఆప్షన్ సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, గణితాన్ని నేర్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్న అంశాలను గుర్తించడానికి. ఎస్, అంటే పిల్లవాడు ఎందుకోసం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి పిల్లవానికి కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు అన్నట్టు, అంటే ఇది లోప నిర్ధారణ కిందకే వస్తుంది. సో మనకి సెకండ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థులు భవిష్యత్తులో సరైన వృత్తిని ఎంచుకోవడానికి మార్గదర్శనం చేయడానికి. ఇది కాదు, ఇది వచ్చేసి మనకి ప్రాగుప్తిక మూల్యాంకనం కిందకి వస్తుంది. అంటే భవిష్యత్తును ఊహించి చెప్తే దాన్ని ప్రాగుప్తిక మూల్యాంకనం అంటాం కాబట్టి ప్రాగుప్తిక మూల్యాంకనం కిందకి వస్తుంది. నెక్స్ట్, పై తరగతికి ప్రమోట్ చేయడం కూడా ఆన్సర్ అవ్వదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఓకే, ఈ మూల్యాంకనాలన్నీ కంపల్సరీ చూసుకోండి. డెఫినెట్గా ప్రతి సెషన్లో బిట్టుపడుతుంది మూల్యాంకనాల నుంచి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, 5/2ను సంఖ్యారేఖపై చూపండి అనే సమస్య ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయొచ్చు. నిన్ననే నేను ప్రతి విద్యా ప్రమాణం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, సంఖ్యారేఖ పైన చూపించాలి. ఇది దేని కిందికి వస్తుంది అంటే డైరెక్ట్ బిట్, ఇది ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ కిందికి వస్తుంది. అసలు ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సమాచారం ఇచ్చినప్పుడు లేకపోతే ఒక పట్టికనిచ్చినప్పుడు ఆ పట్టికను పిల్లలు అనేవారు చదువుతారు. చదివి అర్థం చేసుకొని వాటిని వివరించి తాము అర్థం చేసుకున్న దానిని రేఖాచిత్రాల రూపంలో కావచ్చు, లేదంటే పటాల రూపంలో కావచ్చు, ఇతర మార్గాల ద్వారా వ్యక్తీకరిస్తారు అన్నట్టు. దీన్నే మనం ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అంటాం. సో మన క్వశ్చన్లో పట్టికలో సమాచారం గురించి కావచ్చు, లేదంటే సంఖ్యారేఖపై సూచించండి అని కావచ్చు, లేదంటే 2D పటాలను చదవండి, 3D పటాలను చదవండి, పటచిత్రాలను చదవండి, మొదలైన పటాలను గీయండి అని వచ్చింది అంటే చాలు, కీ పాయింట్ అది. డెఫినెట్గా దాన్ని ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణలోనే పెట్టాలి. ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై చూపండి అన్నాడు. సంఖ్యారేఖపై చూపండి అని వచ్చింది అంటే డెఫినెట్గా ఆన్సర్ వచ్చేసి మనకి ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ కిందకే వెళ్ళిపోతుంది. సో సమస్య సాధన అవ్వదు, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అవ్వదు, వ్యక్తపరచడం అవ్వదు. క్లియర్? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, బోధన అభ్యసన సామాగ్రిలో స్థాన విలువలు అనే భావనను వివరించడానికి అత్యంత అనువైనది ఏది? ఓకే, స్థాన విలువలు అనేది ఏ విధంగా మనం నిరూపించవచ్చు? ఆప్షన్స్ చూడండి, భిన్నాల చట్రం, నెక్స్ట్ 1 రూపీ, 10 రూపీ, 100 రూపీస్ నోట్లు, నెక్స్ట్ సంఖ్యా పట్టిక, నెక్స్ట్ జియో బోర్డ్. ఓకే, స్థాన విలువలను తెలపడానికి భిన్నాల చట్రాన్ని యూజ్ చేయము. పూసల చట్రం ఇచ్చుంటే మనం పూసల చట్రం అనేది ఆన్సర్ అవుతుంది. స్థాన విలువలను చెప్పడానికి పూసల చట్రాన్ని యూజ్ చేస్తాం. సంఖ్యా పట్టిక అయితే అవ్వదు. జియో బోర్డులో మనకు స్థాన విలువలను చూపించలేం కదా, సో ఇది అవ్వదు. ఇది చూడండి, 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయల నోట్లు, 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అని పెట్టొచ్చు కదా, వీటిని పెట్టొచ్చు. సో అందుకే మనం దీన్ని తీసుకోవచ్చు ఆన్సర్గా. ఓకే, ఇక్కడ స్థాన విలువలు అనే భావనను వివరించడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతిగా సెకండ్ వన్ని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ని క్లారిటీగా చూద్దాం. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. క్వశ్చన్ క్లారిటీగా కనబడుతుంది అనుకుంటున్నాను. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయి యొక్క గణిత బోధనా లక్ష్యాలను గుర్తించండి. ఏ స్థాయి? ప్రైమరీ లెవెల్. ఇది చూసుకోవాలి ముందు. ప్రైమరీ లెవెల్లో గణిత బోధన లక్ష్యాలు ఏంటి అంటే ఏ విధంగా చెప్పొచ్చు గణిత బోధన అని, అది కూడా ప్రైమరీ లెవెల్లో. ఫస్ట్ చూడండి, గణిత భాష గుర్తులను పరిచయం చేయడం. ఎస్, ఇది ప్రైమరీ లెవెల్లో యూజ్ చేయొచ్చుగా. గణిత భాషని పరిచయం చేయవచ్చు, గుర్తులను పరిచయం చేయవచ్చు, సింబల్స్ని, ఒక ప్లస్, మైనస్, ఇంటూని పరిచయం చేయొచ్చుగా. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించడం. ఎస్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది కదా. అండ్ ఇట్ మీన్స్ ప్రైమరీ లెవెల్లో మనం ఎక్కువగా యూజ్ చేసేదే ఈ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ని పెంచడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ బీజగణిత ప్రాథమిక భావనలను పరిచయం చేయడం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే
ప్రైమరీ లెవెల్లో ఆల్జిబ్రాని పరిచయం చేస్తే పిల్లవాడు నేర్చుకుంటాడా? చాలా కష్టం కదా. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం. ఎస్, క్రియేటివిటీని డెవలప్ చేయడం. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏ, బి, డి అనేది ఆన్సర్. ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్ ఏబిడి అనేది మనకు ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ బిట్. క్వశ్చన్ ఇచ్చాడు, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం క్లారిటీగా. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి పడింది. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి? బోధన జరుగుతూ ఉన్న సమయంలో మనకి నిర్వహించే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. చూడండి, అభ్యసనం కొరకు మదింపుగా నిర్వహించబడుతుంది. ఎస్, ఇది కరెక్ట్. అభ్యసనం కొరకు యూజ్ చేసే మదింపే మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. విద్యార్థుల అభ్యసనంపై ఉపాధ్యాయుల పరిపుష్టిని ఇచ్చుట. ఎస్, ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు ఈ మూల్యాంకనంలో. సో మనకి ఇది అవుతుంది. బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించబడును. చెప్పాను కదా ప్రక్రియలో భాగంగా అని. సో మనకి ఇది అవుతుంది. విద్యార్థులకు సంవత్సరాంతంలో గ్రేడులు ఇవ్వడానికి ఉపయోగపడును. నో, ఇదేమవుతుంది మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనం. అంటే బోధన మొత్తం జరిగిన తర్వాత చివరిలో ఇస్తాం కాబట్టి ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకి వెళ్ళిపోతుంది. సో ఏబీసీ రైట్, డి అనేది రాంగ్. చూడండి ఆప్షన్స్ ఎక్కడుంది. ఏబీసీ రైట్, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ చూడండి, గణిత శాస్త్రవేత్తలకు సంబంధించిన బిట్. గణిత శాస్త్రవేత్తలు వారి సేవలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఆర్యభట్ట సైన్కి సంబంధించిన పట్టికలను తయారు చేశాడు. ఎస్, ఆబ్వియస్లీ ఇది కరెక్టే కదా. సైన్ విలువకు పట్టికను రూపొందించిందే ఆర్యభట్ట. నెక్స్ట్ చూడండి, భాస్కరాచార్య పై విలువను తెలియజేశాడు. సో ఇది కూడా కరెక్టే కదా. పై విలువను తెలియజేసింది మనకి భాస్కరాచార్యుడే. నెక్స్ట్, బ్రహ్మగుప్తుడు డాటా అనే గ్రంథాన్ని రచించాడు. కాదు కదా, అందరికీ తెలిసిందే. డాటా గ్రంథాన్ని ఎవరు రచించారు? యూక్లిడ్ కదా డాటా. సో మనకి యూక్లిడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో సి అనేది రాంగ్. నెక్స్ట్, యూక్లిడ్ రేఖా గణితానికి సంబంధించిన సిద్ధాంతాలను మరియు ప్రతిపాదనలను రూపొందించాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకి ఏ, బి, డి అనేది కరెక్ట్. ఎక్కడుంది? సి ఆప్షన్ అనేది మనకు రైట్. ఓకే, శాస్త్రవేత్తలు చూసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇవి చూడండి, గణిత బోధనకు ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు. ఆగమన పద్ధతి చెప్పాను కదా ఇందాకే. ఉదాహరణల నుంచి సూత్రాలకు వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ నియమాలను రూపొందించడానికి. ఎస్, నియమాలను రూపొందించడానికి, సూత్రాలను రూపొందించడానికి ఉపయోగించే పద్ధతే ఆగమన పద్ధతి. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఉదాహరణల ద్వారా విషయాన్ని సాధారణీకరించడానికి. ఎస్, ఉదాహరణల ద్వారానే వెళ్తాం కదా. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సూత్రీకరణ చేయడానికి. ఎస్, సూత్రీకరణ చేయడానికి యూజ్ చేసేదే ఆగమన పద్ధతి. సూత్రాల ద్వారా సమస్యలను సాధించడానికి కాదు. ఇది ఏమవుతుంది మనకి? నిగమన పద్ధతి అవుతుంది. ఓకే, ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలే ఈ క్వశ్చన్కి, ఎందుకంటే మొన్న నుండి ఈ బిట్ని డిస్కస్ చేస్తున్నాం ఆగమన పద్ధతుల గురించి. ఓకే, ఇవ్వండి ఈరోజు వీడియోలో 12 బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని యూజ్ చేసుకోండి. వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకేమైనా మీకు వేరే సబ్జెక్ట్ కావాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ముందు మనకు టెట్ ఉంది కాబట్టి ఆ టెట్లో ప్రతి ఒక్కరికి మన వీడియోస్ ఎంతో కొంత యూజ్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.